ఇప్పుడు మీ ఫాదర్ విషయం వస్తే ఒక బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే పాజిటివ్ క్వాలిటీ. ఆయన ప్రొడ్యూసర్లు ఎవరు ఇబ్బంది పడినా కానీ ఆయన వెంటనే యూస్ టు గో టు ది రిస్క్. ఆయన వల్ల ఎవరు నష్టపోయిన, ఒకవేళ నష్టపోయినా సాయం చేసేవాడు ఆయన వెంటనే ఇంకో సినిమా. సో అట్లా మీ ప్రొడ్యూసర్స్కి మీరు కూడా హెల్ప్ చేసే అలవాటు ఏమైనా ఉందా? అంటే ఆ పరిస్థితి రాకపోయి ఉండొచ్చు. అంటే డెఫినెట్ అండి. ఐ వాజ్ అంటే నా కెరీర్లో ఒక స్టేజ్ దాకా ఎవరు డబ్బులు ఇవ్వాలి నాకు. మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మై కెరీర్. ఐ డోంట్ థింక్ ఐ గాట్ రెమ్యునరేషన్ ఫర్ ఎనీ ఆఫ్ మై ఫిల్మ్ కరెక్ట్లీ. సో బట్ దట్ వే ఐ ఆల్వేస్ సపోర్టెడ్ ద ప్రొడ్యూసర్స్. అంటే మహేష్ కూడా డబ్బులే కొట్టేశారు అనమాట. అది బిగినింగ్ ఫేజ్ ఆఫ్ మై కెరీర్. ద ఫస్ట్ ఫేజ్ అయినా కానీ బికాజ్ యూ హావ్ లెగసీ కదా, సూపర్ స్టార్ కొడుకు కదా అదే అప్పుడు. సో ఇండస్ట్రీకి నోబడీ ఈజ్ ఎగ్జామ్షన్. నోబడీ ఈజ్ ఎగ్జామ్షన్. సో సక్సెస్ మొదలైన తర్వాత పేమెంట్లు కరెక్ట్గా రావడం మొదలైందా? You can say that. అంతే కదా. After the business model, everything has changed. Then anta perfect గా ఉంటుంది. But first half of the career మాత్రం ఏం లేదు, ఖర్చులకి ఖర్చులకు వచ్చేవి అంతే. ఓకే. తర్వాత నాకు ఎప్పుడు అనిపించేది, ఆల్వేస్ యూ ప్రిఫర్ టు వేర్ దిస్ నేవీ బ్లూ టైప్. వై? I don't know అండి. బ్లూ ఐ లైక్ బ్లూ. ఎందుకంటే ఫంక్షన్, ఏ ఫంక్షన్లో చూసినా ఇలాంటి చొక్కానే కనిపిస్తుంది. బ్లూ అంటే ఇష్టమా? బాగా ఇష్టం. సో బ్లూ చొక్కాలు చాలా ఉన్నాయి, ఒక 25-30. అదే అన్యాయం ఉండి ఉండొచ్చాము. లేదా అంటే వేరే కలర్ చాలా తక్కువ కదా వాడేది. ఐ డోంట్ నో అండి. సైకలాజికల్గా అది బ్లూ అనేది ఐ డోంట్ నో, బట్ ఐ లైక్ వేరింగ్ బ్లూ. ఓకే. సో డ్రెస్ మీకు అది ఇష్టం. ఫిజిక్కి వచ్చినప్పుడు డే 1 నుంచి ఫేస్ దగ్గర నుంచి కళ్ళ కింద దగ్గర నుంచి టోస్ వరకు ఏం మార్పు ఉండదు. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అది ఏం లేదు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి, అంతే. హెల్తీ లైఫ్ స్టైల్. అండ్ నాన్నగారి దగ్గర నుంచి ఒక నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన. అది నాకు కూడా ఎందుకో హ్యాబిట్ వచ్చేసింది. అవును. సో ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి ఎప్పుడు. సో వెన్ యూ సీ మీ ఆన్ సెట్ ఐ విల్ బి స్మైలింగ్. ఏం తింటారు? హెల్తీ లైఫ్ స్టైల్ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే డైట్ ఉంటుందండి షూటింగ్ అప్పుడు. సో 6-7 మీల్స్ ఐ హ్యావ్, స్మాల్ మీల్స్ ఎవ్రీ 3 hours ఒక మీల్. ఓకే. అండ్ అంటే వితౌట్ కార్బోహైడ్రేట్సా? నో, విత్ కార్బోహైడ్రేట్స్ అన్ని. సో అది కరెక్ట్గా మెజర్డ్గా ఉంటుంది. సో ఎక్సర్సైజ్కి ఎలానో అలా దాని షూటింగ్ కూడా నమ్మకాలు చూస్తారా? ఏదండి డైట్, అది జిమ్ ట్రైనర్స్ వస్తారు. జిమ్ ట్రైనర్ ఎవరిని పెట్టాలనేది అది లాస్ట్ 1 yearగా ఐ బీన్ వర్కింగ్ విత్ సమ్మన్. అది పర్సనల్ కంఫర్ట్ అండి. ఓకే. ఆ ట్రైనర్ తోటి, ఆ ట్రైనర్ తోటి. సో అప్పుడు ఐ ట్రైన్ విత్ వన్ యూకే నుంచి వచ్చారు ట్రైనర్స్. సో అలా వీ కీప్ చేంజింగ్ ఆల్ ద టైమ్. అంటే ఈ 15 yearsలో 1 kilo పెరిగింది కానీ తగ్గింది కానీ ఉందా ఎప్పుడన్నా? అంటే 15 yearsలో యాక్చువల్గా అండి ఇది నా లైఫ్లోనే ఇప్పుడే ఫిట్టెస్ట్గా ఉన్నానండి నేను. ఏమాట కామాట లాస్ట్ 2 yearsగా మై హోల్ ఫిట్నెస్ ఇస్ చేంజ్డ్. ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. ఎప్పుడు నా కెరీర్లో, నా లైఫ్లో ఇంత ఫిట్గా నేను ఎప్పుడు లేను, ఇప్పుడు ఉన్నంత. సో దట్ వే ఐవ్ అడ్వాన్స్డ్. సో దట్స్ ఓకే. నేను అనేది ఏంటంటే అసలు అంత మెయింటైన్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఇప్పుడున్న అప్పుడప్పుడు ఉంటుందండి. అప్పుడప్పుడు కొంచెం లావ్ అవుతాం, హాలిడేకి వెళ్ళినప్పుడు. మళ్ళీ వచ్చేసి 2-3 kgs డైట్ చేసి తీసేస్తాం. అంటే హాలిడేకి వెళ్ళినప్పుడు మాకు కనపడరు కదా. అంటే నాకు ఫుడ్ అంటే ఇష్టం అండి బాగా. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతాను. అవునా? సో బట్ వన్స్ అది తగ్గినాక ఎక్కడో కాన్షియస్గా ఎప్పుడు డైట్లో ఉంటాం. ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? నాకంటే అమ్మమ్మ గారి ఫుడ్డేనండి. అమ్మమ్మ చేతి వంట అలవాటు చేసి ఇప్పుడు అది పోయింది అలవాటు. అసలు రుచే లేదనమాట. సో ఫుడ్ మీద ఆసిపోయింది. అదే చేసేవాళ్ళు లేరు కదా. ఒక రకంగా ఫుడ్ మీద ఆసిపోయింది అనమాట. అవునా? ఆవిడ వంటలు అంటే బాగా ఇష్టం. ఊరి వంటలు మామూలుగా ఇప్పుడు బురిపాలు వెళ్తే పెడతారేమో, ఎందుకంటే ఇంకా మిగిలి ఉన్నారు కదా అక్కడ, వద్దన్నా పెడతారు ఇక. కాకపోతే జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ వెయిట్ పుటప్ చేసే ప్రమాదం ఉంటుంది. అది పర్లేదు, ఒక 1 or 2 ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దిస్, అంటే పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి, సో మ్యారేజ్ అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. అంత క్వైట్గా ఉండి మీరు లవ్ దాకా ఎట్లా వెళ్ళారు అసలు? అంటే అదే ఒక కనెక్షన్, సమ్ కనెక్షన్. జనరల్గా ఎవరితో ఎక్కువ మాట్లాడరు, అంటే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు కదా, నాకు తెలిసి. అంతేనా? ఏమ రైట్? అంతేనా? అంతవరకు అంత మాట్లాడతారు, అవసరం మించి ఎక్కువ. దట్స్ అ రాంగ్ నోషన్ అండి. సెటిల్లో నేను అందరితో చాలా సరదాగా ఉంటాను. అవునా? అది అంటే బయట ఫంక్షన్స్లో కొంచెం ఐ ట్రై టు కీప్ ఇట్ టు మై సెల్ఫ్. బట్ వన్స్ ఐ గెట్ టు నో యూ, ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఓకే. అచ్చా, వాళ్ళు మనకు కొంచెం కనెక్ట్ అయితే ఫ్రెండ్లీగానే ఉంటారు, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రీగా మాట్లాడేస్తారు.
కానీ బయట జనం దృష్టిలో ఏంటంటే మహేష్ బాబు చాలా పొడి పొడిగా మాట్లాడతారు, ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటారు అనేది. అంటే ఎక్కువ తెలియకపోతే అలా ఉంటాను, బట్ వన్స్ ఐ గెట్ టు నో యూ ఐఎమ్ వెరీ వెరీ. ఓకే, మీకు జనరల్గా ఎవరో అంత క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు అంటే ఎలా అండి? అంటే ఇట్లా మీరు చాలా ఓపెన్గా మాట్లాడుకుని షేర్ చేసి యూజువల్గా అండి నా ఎంటైర్ టీమ్, ఇప్పుడు డైరెక్టర్ శివ గారితో కానీ, మది గారితో కానీ, రాజేంద్ర ప్రసాద్ గారితో, జగత్ బాబు గారితో, వన్స్ ఐ గెట్ టు నో దెమ్ ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, అండ్ అదే నేను నమ్ముతా, ఎందుకంటే అక్కడ దాకానే ఈ పెరుకునేది. అది కాదండి, మేబీ ఐ చేంజ్డ్ ఆల్సో ఓవర్ ద ఇయర్స్. సో ఒక హీరో జోవిల్గా నవ్వుతా సెట్లో ఉన్నప్పుడు మిగతా అట్మాస్ఫియర్ కూడా రిలాక్స్ అవుద్దామని నా ఫీలింగ్. కరెక్ట్, అది దట్ వే మీరు మొట్టమొదటి చిరాగ్గా ఉన్నారనుకోండి, అది అక్కడ లీడ్ యాక్టర్ అలా ఉండకూడదని నా ఫీలింగ్. కరెక్ట్. సో కొంచెం సరదాగా ఉంటే అందరు కూడా కొంచెం కామ్గా ఉంటారు. అవును, అసలు విషయం అదే. ఎట్లా ఎక్కడ లవ్ అనేది ఎట్లా కనెక్ట్ అయ్యారు? ఎలా కనెక్ట్ అంటే ఇట్ హ్యాపెన్స్ అండి, అది నా చేతిలో ఏం లేదు అది. సో ఎక్కడో సినిమా చేసినప్పుడు వీ గాట్ కనెక్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో ఇట్ ఈస్ యువర్ ప్రపోజల్ ఓన్లీ? ఒకళ్ళ ప్రపోజల్ కాదండి, ఇట్స్ అ జర్నీ. మ్యూచువల్గా, ఇట్స్ మ్యూచువల్ అండ్ ఇట్స్ అ జర్నీ. వాట్ హ్యాపెన్ జనరల్గా ఏంటంటే మగవాళ్ళు చొరవ తీసుకుంటారు, ఆడవాళ్ళు కొంచెం చొరవ తీసుకోరు కదా, అందుకని నేను ఇట్ వాజ్ లైక్ ఫర్ 4-5 years, దెన్ ఐ టోల్డ్ దిస్ టు మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్లీ. ఫాదర్ ఏమలేదా? ఫాదర్ యువర్ షూర్ అని అడిగారు నాకు, అంటే ఐఎమ్ షూర్ అన్నాను. సో అదే, ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీన్స్ అప్పటికి నాకు ఐ వాజ్ గ్రోన్ అప్, సో రెస్పాన్సిబుల్, డిసిప్లిన్డ్. సో హీ న్యూ దట్ ఐ వుడ్ టేక్ ద రైట్ డెసిషన్. ఎక్కడో ఆయనకు కూడా నా మీద నమ్మకం ఉంది. అండ్ టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ టుక్ దట్ డెసిషన్. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడిపోయిన అప్పుడప్పుడు నమ్రత నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది బేసిక్గా. అంటే భాష కారణం అనేటప్పుడు కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తారు కదా. అంటే అదే అండి, బట్ అందుకే ఆయన అడిగారు ఐ యూ షూర్ అని ఆ క్వశ్చన్ నన్ను. అదే డైరెక్ట్గా, లేకపోతే అది కూడా అడిగి ఉండేవారు కదా. కరెక్ట్. సో బట్ నేను షూర్ అనగానే ఆయన ఇమీడియట్గా హ్యాడ్ ప్రొసీడ్ అన్నారు. మోస్ట్ గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ హీరో కదా, ఆవిడ ఎప్పుడు జలస్ ఫీల్ అవ్వలేదు మా ఆయన ఎవరిని ఎత్తుకుపోతారని? అస్సలండి, ఏ రోజు రాలా అలాంటి డిస్కషన్ కానీ. బికాజ్ వెన్ యూ నో వాట్ యువర్ హస్బెండ్ ఇస్, సో ఇలాంటి డౌట్స్ కానీ సిల్లీ థాట్స్ రావండి బేసిక్లీ. సరే, అటు సైడ్ రావు, మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు అస్సలు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వే యూ బిహేవ్ విత్ యువర్ ఆర్టిస్ట్ అండి. సో మీరు క్లియర్ కట్గా నో నాన్ సెన్స్ పర్సన్ అని అతను తెలిస్తే అలాంటి స్కోప్ ఉండదు, రావు. సో ఇట్స్ ప్యూర్ డెడికేషన్, ప్యూర్ హార్డ్ వర్క్ ఆన్ సెట్. ఇది మించి ఇంకేం ఉండదు. సో అలానే నా లైఫ్ మొత్తం నేను అలానే ఉండాను. అండ్ రైట్ నౌ అసలు ఇంకా హ్యాపీగా ఉంది నాకు. చాలా అసలు కాన్సన్ట్రేషన్ కానీ, ఫోకస్ కానీ అంత వర్క్ మీద ఉంటుంది. సో ద వే యూ ఆర్ ఆల్సో ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్. అందుకే నాకు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్తారు. అంటే నాకు ఇష్టం అండి, బికాజ్ సినిమాలో పనిచేయడం అనేది చాలా కష్టం అని నా ఫీలింగ్. అంటే దెన్ ఫర్ దట్ యువర్ హౌస్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. సో అంత టైర్డ్ అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఆనందంగా ఉండాలి, ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. అప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ ఫీల్ అవ్వచ్చు. సో దిస్ వే దట్ బ్యాలెన్స్ ఇస్ దేర్ ఇన్ మై లైఫ్, విచ్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్. క్లియర్ డిఫైన్ చేసుకోవడం అనేది ఐ థింక్ రేర్ అనుకుంటా ఇండస్ట్రీలో. అదే ఎందుకంటే టచ్ మీ నాట్ అని ఉండటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఓకే ఓకే, ఇట్స్ మై డ్రాయింగ్. అంటే వేర్ ఇస్ ద టైం కూడా ఉండదండి. దేర్ ఆల్ అన్నెసెసరీ డీవియేషన్స్ ఐ ఫీల్. డీవియేషన్ అనేది మీ యాంగిల్ కరెక్ట్, అది ఇట్స్ డీవియేషన్. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్ కెరీర్, అవన్నీ కూడా ఉండొచ్చు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి అంటే నాకు టు బి ఆనెస్ట్ ఇట్స్ నెవర్ హ్యాపెన్ టు మీ ఇన్ మై ఎంటైర్ కెరీర్ ఆల్సో. అంటే మీరు చెప్పిన అసలు దట్ వే ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్, వెరీ వెరీ లక్కీ. యూ కెన్ సే దట్. ఎవరు చెడగొట్టుకుండా ఉన్నారు, దట్ వే యూఆర్ లక్కీ, వెరీ లక్కీ. సో అది ఎందుకంటే అది కొంచెం ఏమంటాం, అది ఎక్సెప్షనల్, ఇది అదే ఎక్సెప్షనల్ పర్సనాలిటీ కింద లెక్కేసుకోవాలి మిమ్మల్ని. సో అదే అంటే ఇప్పుడు ఈ రోజుల్లో శ్రీరామచంద్రులు ఉండటం కష్టం కదా. సో ఈ మధ్య ఇప్పుడు ఎక్కడో చెప్పినట్టు గుర్తు, మిస్సెస్కి ఇంకా మచ్ మోర్ మేజర్ రోల్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి. వాట్ కైండ్ ఆఫ్ రోల్? అంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇద్దామని? నథింగ్ అండి, ఏ రెస్పాన్సిబిలిటీ అంటే లైక్ ఇఫ్ సపోజ్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హోమ్ ప్రొడక్షన్స్, సో థింగ్స్ లైక్ లుకింగ్ ఆఫ్టర్ ద ఫైనాన్స్, ద పబ్లిసిటీ. సో
ఇట్స్ అ గుడ్ రెస్పాన్సిబిలిటీ అంతే అండ్ కదా. షీఈ్ ఆల్సో లైకింగ్ ఇట్ Yes. అండ్ సో వై నాట్. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ బ్యానర్ని కంటిన్యూ చేస్తారా మీరు? అంటే ద ప్రాజెక్ట్స్ ఐ బిలీవ్ ఇన్. Okay. నాకేమన్నా కథ నేను బిలీవ్ చేసి చాలా క్లోజ్గా అంటే ఐ డెఫినెట్లీ గెట్ ఇన్వాల్వ్. అంటే ఫాదరు పద్మలయ పెట్టి అద్భుతమైన సినిమాలు తీశారు కదా. సరే మధ్యలో కొన్ని సినిమాల వల్ల దెబ్బతింటే తినొస్తుంది కానీ బట్ ఈవెన్ అవి కూడా ఆయనకి మంచి చేసి అంటే మంచి పేరే తెచ్చి ఇచ్చాడు. ఎక్కడ విమర్శలు రాలేదు. లైక్ కురుక్షేత్రం అట్లాంటి ఎంత మొగాడు అనిపించింది అట్లా ఆ రోజుల్లో అనిపించింది. సో అట్లా ఈ బ్యానర్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇండిపెండెంట్గా తీద్దామనే ఉద్దేశం ఇప్పుడు లేదండి. లేదు. ఓకే. సో అంటే ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్ ఇస్ అనదర్ ఇదనమాట. సో ఫుల్ టైం జాబ్ అవుతుంది అది ఫుల్ టైం జాబ్. అదే సో అది యాడెడ్ ప్రెషర్. సో దట్ వే ఎక్కడో మంచి ప్రొడ్యూసర్స్ చాలా మంది టెరిఫిక్ కూడా ఉన్నారు. సో దే ఎగ్జిక్యూట్ ద ఫిల్మ్ అండ్ ఐల్ బీ కో ప్రొడ్యూసింగ్ ఇట్ విత్. సో దట్ వే ఇట్స్ బెటర్ ఫర్ ఎవ్రీబడి. సో ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే అలాంటివి చేస్తాను కానీ బట్ రైట్ నో దిస్ ఇస్ ద ఐడియా. సో ప్రస్తుతానికైతే అంత ఇండిపెండెంట్గా ప్రొడ్యూస్ లేదు ప్రస్తుతానికి లేదు. అది బెటర్ లేదు ఆరోగ్యానికి మంచిది. అంటే మిమ్మల్ని జనరల్గా అప్రోచ్ అవ్వాలంటే త్రూ వాట్ ఈస్ ది మోడ్ ఆఫ్ దిస్ థింగ్? Through Namrtani. She is always available on phone. So that way I'm more accessible now than before. So through her only. అంటే నాకు ఒక కంప్లైంట్ మీ మీదని కాదు, జనరల్గా తెలుగు ఇండస్ట్రీ మీద. ఇప్పుడు హిందీ స్టార్స్ ఉన్నారు అనుకోండి, కొంచెం డౌన్ టు ఎర్త్ లాగాను ఫ్రీగా మూవ్ అవుతారు వాళ్ళు. తెలుగులో ఎందుకని మిమ్మల్ని అట్లా ఎందుకు చెడగొడతారు జనం? అంటే ఎలా అండి? ఎవరు అంటే బిగిసిపోయినట్టు ఉంటారు, ఎవరిని కలవరని చెప్పి చెప్తుంటారు. నాకు తెలియదు, పర్సనల్గా అది అంటే మై ఎక్స్పీరియన్స్. కొంతమంది అలా చెప్పుకుంటారు కానీ బట్ ఐ డోంట్ థింక్ సో. ఎవ్రీబడి ఈస్ మూవింగ్ ఫ్రీలీ హియర్. ఐ మీన్ ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్, సంబడి మైట్ కంప్లైన్ బట్ అలానే కాదండి. దే ఆర్ ఆల్ ఇట్స్ చేంజింగ్. న్యూ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ ఇస్ మూవింగ్ వెరీ వెరీ ఫ్రీలీ. అదే ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమాకి ప్రమోషన్కి యూఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. సో ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. అది ఇట్స్ చేంజింగ్ అండి. దట్స్ వాట్ నా ఇప్పుడు ప్రమోటింగ్ శ్రీమంతుడు ముందు నుంచి ప్రమోషన్స్ చాలా పెద్ద పేరు వచ్చిందండి ఫస్ట్ టైం. అంటే ప్రమోషన్స్ చాలా బాగా చేశారన్నారు. అవును. అది ఎందుకంటే మేము వీ హ్యాడ్ ఒక ఐడియా ఉండింది మా మైండ్లో. ఇంత డిఫరెంట్ ఒకలాంటి ఒక కంటెంట్ నమ్ముకొని వెళ్ళినప్పుడు ఈ కంటెంట్ని ప్రిపేర్ చేస్తే ఆడియన్స్కి బెటర్గా ఉంటుందని మా ఫీలింగ్. అంటే ఇప్పుడు సో ఆడియన్స్కి అందుకే ట్రైలర్లో కానీ పోస్టర్లో కానీ మా సినిమా ఏంటో క్లియర్గా చెప్పేసాం. సో ఇవాళ అది పెద్ద అడ్వాంటేజ్ ఏంటండి. సో ఆడియన్స్ న్యూ వాట్ దే వర్ సీయింగ్. ఫస్ట్ డే వచ్చి షో చూసినప్పుడు ఎవరు సర్ప్రైజ్ అవ్వాలా, ఇమీడియట్గా అది యాక్సెప్ట్ చేశారు. సో అందుకే మేబీ ఎర్లీ మార్నింగ్ షోకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది మా సినిమా. సో దట్ వే ద ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అసలు అది మెయిన్ అదే కదా, లైఫ్ లైన్ లాగా వచ్చేస్తుంది లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు ప్రమోషన్ అనేది. సో నా దట్ చాలా ఇంపార్టెంట్ తెలుగు సినిమాకి. అది మారింది. సో అందుకే మీకు హిందీ వాళ్ళు అంత ఫ్రీగా ఎందుకు మూవ్ అవుతున్నారంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నాకు రియలైజ్ అయ్యారు ముందే. అది ఎగ్జాక్ట్లీ. సో మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. సో ఇట్స్ ఆల్ చేంజింగ్. గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్. గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ టెరిఫిక్ ఫర్ ప్రొడ్యూసర్స్.